నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, తులారాశి వారికి మరి ఈ ఆగస్టు మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ తులారాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందనంటే, మరి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు మాత్రమే ఉంటాయి. వీళ్ళకి మరి ఈ మాసం అంతా కూడా అన్ని రకాలుగా శుభకరంగా ఉంటుంది. అయితే ఒక్క విషయం, ఇది మనం 25%గానే తీసుకోవాలి. మరి 75% ఏమిటి అనంటే, మీ జాతకాన్ని చూసుకున్నప్పుడు మీ యొక్క లగ్నాధిపతి ఎవరు అనేటువంటిది అర్థమైన తర్వాత, ఆ లగ్నాధిపతికి మరి మిత్రగ్రహాలు ఏమిటి, శత్రుగ్రహాలు ఏమిటి అని తెలుసుకున్న తర్వాత, మరి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు అర్థమైన తర్వాత, ఏ గ్రహం యొక్క దశ జరుగుతోంది, మరి ఏదైనా శత్రుగ్రహ దశ జరుగుతుందా, మిత్రగ్రహ దశ జరుగుతుందా, ఇది అర్థమైతే మరి చెడు ఫలితాలు ఎంత పర్సెంటేజు అనేటువంటిది మీకు అర్థమవుతుంది. మరి శుభ ఫలితం ఎలా ఉంటుంది అంటే, ఈ గోచారం అనేటువంటి విషయం ఏదైతే ఉందో, గ్రహ పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా మీ రాశికి ఉన్నాయి కాబట్టి 75% మాత్రం ఖచ్చితంగా మీకు కలుగుతుంది అని మాత్రం చెప్పచ్చు. ఇక మరో విషయం ఏంటనంటే, శుభాలు అంటే ఏమిటి? పెళ్ళి కానటువంటి వాళ్ళు ఉంటారు. మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అది పిల్లవాడైతేనేమి, అమ్మాయి అయితేనేమి, మీకు కావలసినటువంటి వధువు కానీ వరుడు కానీ దక్కేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తొందరగానే వివాహాలు కూడా జరిగిపోతాయి. అయితే రెండో విషయం ఏంటంటే, ఏదైనా వాహనం కొనుక్కోవాలనో, లేకపోతే ఏదైనా గృహం కొనుక్కోవాలనో, ఏదైనా భూమి కొనుక్కోవాలనో ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ మీరు నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను సంపాదించుకునేటువంటి పరిస్థితి. అది రుణమో మీ సంపాదనో ఏదో ఒకటి. ఒకవేళ మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చి ఉంటే, ఇంతకాలం మీరు మళ్ళీ కలెక్ట్ చేసుకోలేకపోతే తప్పకుండా ఈ మాసంలో మీరు ప్రయత్నించండి. తప్పకుండా ఎంతో కొంత మీకు తిరిగి మీ డబ్బు మీకు వచ్చేస్తుంది. కానీ మీరు ప్రతిరోజు కూడా నృసింహస్వామి అష్టోత్తరం మాత్రం చదివి తీరవలసిందే. ఒకవేళ కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో ఖచ్చితంగా మీరు పూర్తి చేసుకోవటానికే ప్రయత్నించండి. అనుకూలమైనటువంటి వాతావరణం ఈ మాసం అంతా కూడి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రయత్నాలు చేయండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇటు అటు మరి పరిగెత్తకుండా, లేకపోతే జంప్ కొట్టకుండా, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకని, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకని ప్రజల నుంచి తిట్లు పడకుండా, మీరు కనుక కేవలం ప్రజాసేవని ధర్మబద్ధంగా చేయాలని అనుకుంటే మాత్రం మిమ్మల్ని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. మిమ్మల్ని నాయకుడిగా నిలబెట్టుకుంటారు, మిమ్మల్ని గౌరవిస్తారు, మీరు దేవుడు అంటారు. ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. మీకు ఆర్థిక వనరులు కూడా ఏర్పడతాయి అన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. చలనచిత్ర రంగంలో మాత్రం నూతన నటీనటులు, పాత నటీనటులు, కొత్త వాళ్ళు అందరినీ కూడా ప్రజలు ఖచ్చితంగా ఉత్సాహవంతంగా చూస్తారు, ఆహ్వానిస్తారు. వాళ్ళ యొక్క చిత్రాలను చూసి తప్పకుండా వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, పొగుడుతారు, అన్నీ చేస్తారు. ఏ రకమైనటువంటి కష్ట నష్టాలకి గురయ్యేటువంటి పరిస్థితులు రావు. పెద్ద సినిమా చిన్న సినిమా అనేటువంటి అవసరం లేదు. ఈ తులారాశి వాళ్ళకి అందరికీ కూడా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, నృత్యంలో ఉంటే ఏంటి, గాయకులైతేనేమిటి, మరి ఏదైనా నాటక రంగంలో ఉంటే ఏంటి, ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజల యొక్క మన్ననలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, సాఫ్ట్వేర్లు కానీ, ఇంజనీర్స్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళకి గౌరవ మర్యాదలతో పాటు ఆర్థికంగా మెరుగ్గా ఉంటుందని మాత్రం నేను చెప్పచ్చు. నూతనంగా భాగస్వాములు కలుస్తారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నటువంటి ఆ ఆశయంతో ఉంటారు. అవి నేర్చుకోవడానికి మీరు తప్పకుండా అహర్నిశలు కృషి కూడా చేస్తారు. ఆ విధంగా జరిగేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలు, అది మరి ఏదైనా దైవ సంబంధమైంది కావచ్చు, లేకపోతే ఏదైనా శుభకార్యాల సంబంధం కావచ్చు,
ఉద్యోగ సంబంధం కావచ్చు, ఏదో ఒకటి వ్యాపార సంబంధం కావచ్చు, ఆ ప్రయాణాలన్నీ కూడా సవ్యంగా సాగేటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాతావరణాన్ని దృష్టి పెట్టుకుని మీరు ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది. ఇక నూతనంగా ఏదైనా వాహనం కొనుక్కున్నటువంటి పక్షంలో తప్పకుండా మీరు శ్రీ మహాలక్ష్మిని, ఆ తర్వాత ఆంజనేయ స్వామికి పూజించండి. తప్పకుండా మీ వాహనం మిమ్మల్ని దెబ్బతీయకుండా ఉంటుంది అని నేను చెప్పగలను. ఇక తులారాశి వాళ్ళు ఎంతవరకు వీలైతే సిల్వర్ కలర్ కానీ వైట్ కలర్ కానీ కార్లు కొనుక్కోవడం మంచిది. అది ఒకవేళ స్కూటర్లు కొనుక్కుంటే వైట్ కానీ సిల్వర్ కలర్ గ్రే కలర్ కానీ కొనుక్కుంటే బాగా ఉంటుంది. తెల్లటి దుస్తులు వేసుకుంటే తప్పకుండా బాగుంటుంది. మా లక్ష్మీ కళ తాండవిస్తుంది కాబట్టి వైట్ కలర్ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మరో విషయం, మీకు చాలా అనుకూలమైనటువంటి సంఖ్యలు ఏమిటంటే 5 కానీ 6 కానీ. మీకు అనుకూలమైనటువంటి మరి డేస్ ఏమిటంటే ఖచ్చితంగా బుధవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ. ఈ రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మరి ఏ దేవుణ్ణి మీరు రోజు పూజించాలి? శ్రీ మహాలక్ష్మిని, ఆంజనేయ స్తుతి ఖచ్చితంగా మీరు పూజించండి. మీకు విజయాలు అనేటువంటిది కలుగుతాయి. నూతన వస్తు సేకరణ కలుగుతుంది. శుభకార్య నిర్వహణ కలుగుతుంది. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక మరో విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు ఏదైనా ప్రమోషన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే, లేదా మీ సుపీరియర్స్ మిమ్మల్ని ఏదైనా ఆందోళనకి గురి చేస్తుంటే అంతగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రమోషన్స్ కూడా కలిగేటువంటి అవకాశాలు గట్టిగానే కనపడుతున్నాయి. తర్వాత ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితులు మీ దగ్గర ఒక లెదర్ పర్సు ఉంచుకున్నటువంటి పక్షంలో అందులో ఖాళీ కాకుండా చూసుకోండి. సాధ్యమైనంత వరకు ఏదైనా ఒక నోటు మాత్రం ఖచ్చితంగా అందులో ఎప్పటికీ ఉంచుకోవాలి. ఖర్చు పెట్టకూడదు. ఆ ఒక్కటి ఇంకా 10 రూపాయలని సంపాదిస్తుంది. అంతేగాని ఖాళీ చేస్తే మాత్రం చాలా కాలం పడుతుంది మళ్ళీ ఆ పర్సు నిండడానికి. అంచేత ఆ పర్సులో నుంచి ఒక్క నోటు మాత్రం ఎప్పుడూ తీయవద్దండి. అది ఎప్పుడు మీ వద్దనే ఉంచుకోండి. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులను గౌరవించండి. వాళ్ళ పాదాలకు నమస్కరించండి. తులారాశి వాళ్ళు ఇటువంటి పనులు చేస్తే మాత్రం ఆ లక్ష్మీదేవి కటాక్షం మాత్రం మీకు కలిగి తీరాల్సిందే. ఎవరిని అంత తేలిగ్గా నమ్మద్దు. ఎవరినైనప్పటికీ కూడా బాగా పరీక్షించిన తర్వాతనే నమ్మండి. లేకపోతే వెన్నుపోటుదారులు కూడా మీకు ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే ప్రయత్నాలు మాత్రం సత్వరంగా మీరు ప్రారంభించండి. ఈ రకంగా మీరు కనుక చేసినట్టయితే ఏ విధమైనటువంటి కష్ట నష్టాలకి మీరు గురికారు. దంపతుల మధ్యన ఎట్టి పరిస్థితులు ఏ గొడవ ఉండకుండా చూసుకోండి. పిల్లలు బాగుంటారు, పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆగస్టు మాసం అంటేనే, శ్రావణ మాసం అంటేనే శుభకరమైనటువంటి మాసం కాబట్టి ఖచ్చితంగా బాగుంటారు. తులారాశి వాళ్ళకి ఏ విధమైనటువంటి అపశకునాలు, అడ్డంకులు ఏవి ఉండవు. ఏ రకమైనటువంటి దృష్టిదోషం కలగదు. హ్యాపీగా ఈ మాసం అంతా కూడా గడిపేయండి. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.